నా పేరు ఇల్తబ్ గంగారం, బోధన్ సాలూరా మండల్, తెలంగాణ రాష్ట్రం. సార్, ఇక్కడ రైతులంతా ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సస్పెన్స్లో ఉన్నారు. ఎందుకంటే రుణమాఫీ కాలి ఫస్ట్ది. రుణమాఫీ ఎందుకు 2 లక్షల దాకా మేము చేస్తాం, మీది మీ కట్టుకోవాలన్నారు. అది ఇప్పటిదాకా ఇంకా కట్టకంటలే. మళ్ళీ ఒకటి ఏంది, రైతు బంధు అంటున్నారు. రైతు బంధు ఎక్కడేస్తున్నారు? 3 ఎకరాలకు వేసిరు, ఆగిపోయారు. మరి పంట వచ్చేసింది ఈరోజు చేయలకు. మరి వాళ్ళు ఇచ్చి ఏం లాభం పెట్టుబడులకు? అదొకటి నష్టం చేసారు. మళ్ళీ ఈరోజు బోనస్ వర్షాకాలం ఇచ్చిలు, కొద్దిమందికి ఏమో రాలేదన్నారు. సరే, అది వేరే. ఇప్పుడు యాసంగిలో ఇస్తారా ఇవ్వరా అదొక డిక్లేర్ చెప్పండి. అది ఇస్తే కూడా ఏ పంటకి ఇస్తారు, ఏ పంటలని కొంచెం చెప్పండి. అది సస్పెన్స్ ఉంచిర్రు. బోనస్ ఇచ్చేది సస్పెన్స్ ఇచ్చిర్రు. మరి ఇట్లా అన్ని రైతులకు సస్పెన్స్ ఇస్తే మరి వాతావరణం ఏమో ఒక పక్క వడగాళ్ళు పడుతున్నాయి. మరి ఆ వడగాళ్ళకు చూసుకురాలన్నా, పచ్చి అమ్మాలన్నా, ఎండినే అమ్మాలన్నా, కావులు ఎక్కువ పెట్టాలన్నా, తక్కువ పెట్టాలన్నా మాకేం అర్థం కాచింది. సన్నకారు చిన్నకారు రైతులంతా నష్టపోతున్నారు. ఎందుకంటే కౌలు పెంచేస్తున్నారు, బోనస్ ఇస్తున్నారని. ఆ బోనస్ ఇప్పుడు ఈరోజు ఇవ్వలేదనుకో, మేము చేసిన తర్వాత మేమంతా నష్టపోబడుతుంది. మరి రైతులకు మేలు ఎక్కడ జరుగుతున్నట్టు సార్? అందుకనే కేసీఆర్ కూడగొట్టిలు రైతులందరికీ నష్టం చేస్తున్నాడు, అన్ని తీసేసినని. మళ్ళీ ఇప్పుడు అది కూడా అదే జరుగుతున్నది. ఇప్పుడు కూడా సస్పెన్షన్లు ఉన్నది ఇక రైతు బతుకంతా. మరి రైతులు ఫస్ట్ నుంచి నారుపోసి నుంచి వడ్లు వచ్చినాక సస్పెన్షన్లు ఉన్నాడు. వాతావరణం సహకరించాలా, పంటలు సహకరించాలా, నీళ్లు బోర్లు సహకరించాలా, ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ సహకరించాలా. ఇన్ని సస్పెన్షన్లలో వస్తున్నప్పుడు రైతు బతుకు ముంగటెక్కడ పడతాడు? అందుకనే రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నామంటే, టీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు చేయకండి సార్. ఏదైనా వాగ్దానాలు ఇస్తే రైతులకు పక్క ఇవ్వండి, లేకపోతే లేదనులి. మీకు వచ్చి వీళ్ళని మేము ధర్నాలు చేయకొచ్చాం. రైతులు ధర్నాలు చేయడు ఎప్పుడు కూడా. ఎందుకంటే యూనిట్ ఉండరు కాబట్టి. అది ఎక్కడ ఏ గవర్నమెంట్లో ఉన్నా ధర్నాలు జరగాయని అందరికీ తెలుసు. అందుకని ఇట్లా సస్పెన్స్లు ఇస్తారేమో. ఏ గవర్నమెంట్ వచ్చినా రైతులకు ముంగడ పడ్డోడు దేశంలో రైతు ఎక్కడా లేడు. ఏ గవర్నమెంట్లు వచ్చినా అంతే ఉన్నది రైతు బతుకు. వేరే వాళ్ళు బిల్డింగ్ల మీద, కోట్ల మీద కమాస్తున్నారు. మరి రైతు ఎక్కడ బాగుపడ్డాడు? 12 ఎకరాలు ఉన్న రైతు ఇప్పుడు 12 ఎకరాల మీద ఉన్నాడు. మరి అదే 3 ఎకరాలు బిజినెస్ చేసినాడు, కోట్లలో వెళ్ళిపోయి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నాడు. మరి మా వ్యవసాయదారులకు వచ్చిన తర్వాతనే ఇట్లా గవర్నమెంట్లు సస్పెన్స్లు ఉంచి రైతులకు బాగు చేస్తున్నాము, ఎవ్వరు చేయకచ్చులు. ఇది ఆలోచించులు రేవంత్ రెడ్డి గారు. ఏదైనా వాగ్దానం ఇస్తే రైతుల్ని పక్కా ఇవ్వండి. ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోయినా బాధ లేదు. ఇస్తే ఆనందపడతాం, మీ పేరు చెప్పుకొని రైతులమంతా సంతోషిస్తాం. మరి ఇవ్వకపోతే మళ్ళీ కేసీఆర్ లెక్కన అయిపోయింది. అందుకని ఇది ఆలోచించండి. అందులో ఒకటి ఇంకా ఏమవుతున్నది, మా నిజామాబాద్లకు మినిస్టర్ లేరు. మరి మాకు ఎవరికి అడగాల? మేము ఎమ్మెల్యేలకైతే తెలిసినా అది మినిస్టర్కి అడుగుదామన్నాడు. ఆ మినిస్టర్ అడిగిన మా పంటలు రైస్ మిల్లులు దోపిడీ చేసి ఆటిరు. మరి అది ఆలోచించి ఏదైనా నిర్ణయం చేసి యాసంగి పంటకి ఇప్పుడు బోనస్ ఇస్తారా ఇయ్యరా? ఇస్తే ఏ వాటికి ఇస్తారు, ఎన్నిటికి ఇస్తారు అది డిక్లేర్ చెప్పండి కదా. అన్ని జోకిచ్చిన తర్వాత మళ్ళీ మేము కౌలు చేసినాక అంత నష్టపోతున్నాం. ఇది ఆలోచించాలా. కలెక్టర్లకు చెప్తున్నాము, ఆఫీసర్లకు చెప్తున్నాము, మరలా రాజకీయ నాయకులకు చెప్తున్నాము ఈ రైతుల బాధలు. ఇది అన్ని ఏదైనా ఒక డిక్లేర్ చేయాలని